ప్రొఫార్మా, ఇండియన్ కరెన్సీతో కొంటే ఒక ప్రొఫార్మా. అది ముందు జ్ఞాపకం పెట్టుకుంటే మనం లెక్క ఎవరు లెక్కది? నాన్ రెసిడెంట్. ఏం అమ్ముతున్నాడు? షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ. అంతవరకు మీకు అర్థమైతే ఆ షేర్స్ డిబెంచర్స్ కనుక ఫారిన్ కరెన్సీతో కొన్నవైతే ఒక ప్రొఫార్మా, ఆ షేర్లు డిబెంచర్లు కనుక ఇండియన్ కరెన్సీతో కొన్నవైతే ఒక ప్రొఫార్మా. మనం రెండు లెక్కలు వేసాం. ముందు ఫారిన్ కరెన్సీలో కొన్నట్టయితే దానికి ఒక ప్రొఫార్మా ఏం వేసాం? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఇన్ ఫారిన్ కరెన్సీ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఇండెక్స్ వేయొద్దన్నా మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీలో మనం ఎలా కనుక్కోవాలి అంటే దానికి ఒక ఫార్ములా అప్లై చేయమన్నా ఇండియన్ కరెన్సీ డివైడెడ్ బై యావరేజ్ రేట్. ఇండియన్ కరెన్సీ డివైడెడ్ బై యావరేజ్ రేట్. అగైన్ వాట్ ఈజ్ యావరేజ్ రేట్? సెల్లింగ్ రేటు, బయింగ్ రేటు, దాని యావరేజ్. సో బయింగ్ రేటు సెల్లింగ్ రేటు కలపండి, డివైడ్ పెట్టుకోవాలండి. ఏ రోజున రేట్ తీసుకోవాలి? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ కి ట్రాన్స్ఫర్ ఎక్విజిషన్ ఏమో డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో డేట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ అక్విజిషన్. లాస్ట్ లో మనకి క్యాపిటల్ గెయిన్ మళ్ళీ ఫారిన్ కరెన్సీలో ఉంది. ఆ ఫారిన్ కరెన్సీలో ఉన్న క్యాపిటల్ గెయిన్ ని మళ్ళీ లాస్ట్ లో మరొకసారి ఇండియన్ కరెన్సీలోకి మారుస్తాం. ఆ ఇండియన్ కరెన్సీలో మార్చేటప్పుడు బయింగ్ రేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇది వాడు చెప్పిన ప్రొఫార్మా. ఇండియన్ కరెన్సీలో కొన్న షేర్లు డిబెంచర్లు అమ్ముకుంటాయి. అదే లెక్కలో చివరిలో ఏమన్నాము? అలా కాకుండా ఇండియాలో వాడికి ఏదో వ్యవసాయ భూమి ఉందిట, ఆ వ్యవసాయ భూమి అమ్మేసి ఈ షేర్లు కొనుక్కున్నాడట. ఇండియాలో ఉన్న వ్యవసాయ భూమి అమ్మేస్తే ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమి ఇస్తారు? ఇండియన్ కరెన్సీ ఇస్తారు. అంతేగా ఇండియాలో ఉన్న భూమి అమ్ముకున్నప్పుడు ఆటోమేటికల్ గా ఇక్కడ ఉన్న వాడు ఏం కరెన్సీ ఇస్తాడు? ఇండియన్ కరెన్సీ ఇస్తాడు. ఆ ఇండియన్ కరెన్సీతో గబానికి అన్నాడు అంటే పాత భూమి ఏదో ఉంది అమ్మే ఈసారి కరెన్సీ ఇండియన్ కరెన్సీ అయింది. లెక్క నార్మల్ లెక్క అయిపోయింది. ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఇండెక్స్ వేసి లెక్క వేయాలి. మీకు అర్థమైతే నిన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాబ్లం అమ్మా అది. సరే, ఇంకా దాని తర్వాత మీ తర్వాత వేయబోయే లెక్కలన్నీ కూడా ఇంకొక కాన్సెప్ట్ మీకు పేజ్ నెంబర్ 106 తీసుకోండి అందరు. 106 పేజ్ నెంబర్ తీసుకుంటే అక్కడ మీకు ఇంకొక టాపిక్ వరుసగా మన లెక్కలన్నీ ఈసారి దాని మీద ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. మనం ఇంతవరకు క్యాపిటల్ గెయిన్స్ వరకు కనుక్కుంటూ వచ్చామమ్మా. క్యాపిటల్ గెయిన్ కనుక్కున్న తర్వాత దాంట్లో నుంచి మనకి ఎగ్జంప్షన్, మనకి ప్రొఫార్మా అప్లై చేసిన తర్వాత మనకి గెయినో లాసో రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం. లాస్ ఉన్నప్పుడు ఏం తీయకూడదు అన్నాను, ఎగ్జంప్షన్లో తీయొద్దన్నా. మీకు ఆ రోజు ప్రొఫార్మా చెప్పేటప్పుడు చెప్పాను. when there is loss there is no exemption. గెయిన్ ఉంటేనే ఏం చేయాలి? ఎగ్జంప్షన్ తీసేయాలి. మనకి ఈ టాపిక్ ఏంటంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. వరుసగా అది కాలం బయటికి చెప్పుకుంటూ వచ్చేదమ్మా. ఒక్కొక్క కాలం చూసుకుంటూ ఆ కాలం సంబంధించి లెక్కేసుకుంటూ వస్తాం. ముందు ఫస్ట్ కాలం చూడండి. సెక్షన్ ఏమన్నాడు? 54. నేను 4 మీద ఏం చెప్పట్లేదు, మీరు ఆ పేజ్ ఓపెన్ చేసి చూసుకుంటే 106 పేజ్ నెంబర్ లో ఫస్ట్ 54 ఏమేం చదవాలి మనం, ఏమేం ప్రతి సెక్షన్ ఒకే ఆర్డర్ లో వరుసగా ముందు ఎవరికి అప్లై అవుతుంది అంటే 54 ఎగ్జామ్షన్ ఎవరు క్లెయిమ్ చేయొచ్చు. ఎవరు క్లెయిమ్ చేయొచ్చు అంటాడు? ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ. ఇక్కడ నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదుగా, ఆ కాలం అట్లా మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరికి అప్లై అవుతుంది? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్.
మిగతా వాళ్ళకి అప్లై కాదు. ఏం చేయాలంటే ఈయన ఏం అమ్ముకోవాలంటే ఆయన చెప్పాడు కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బి ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఒక ఇల్లు అమ్మేశాడు. ఒక ఇల్లు అమ్మితే వచ్చిన క్యాపిటల్ గెయిన్. తర్వాత చూడండి, ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏమైనా కండిషన్ చెప్తున్నాడా? ఏమి లేవుట, కండిషన్స్ ఏమి లేవుట. అంటే పాత ఇల్లు అమ్మేస్తామంటున్నాడు, కండిషన్స్ ఏమి లేవంటున్నాడు. సరే అది వదిలేసేయండి. తర్వాత పాత ఇల్లు అమ్ముకుంటే వస్తుంది, క్యాపిటల్ గెయిన్ వస్తుంది. తీసుకెళ్ళి ఆ గెయిన్ ఏం చేయాలంట? మళ్ళీ కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఉపయోగించుకోవాలంట. మీ తర్వాత పాయింట్ ఏం చెప్పాడు? న్యూ అసెట్ టు గెట్ ది ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ పొందాలి అంటే నువ్వేం చేయాలి? ఒక కొత్త అసెట్ కొనుక్కోవాలి. ముందు ఏం చేసాం? ఒక పాత ఇల్లు అమ్మేసుకున్నాం, మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఇంటిని అమ్మేసుకున్నాం, కండిషన్స్ ఏమి లేదన్నాడు. ఎగ్జంప్షన్ పొందాలంటే ఏం చేయాలి? ఒక కొత్త అసెట్ కొనుక్కోవాలి. ఆ అసెట్ మళ్ళీ ఏమంటారంటాడు? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేజ్ చేయాలంట. అది చెప్పాడు, బ్రాకెట్ లో మాట చెప్పాడమ్మా. ఎగ్జంప్షన్ ఎన్నిళ్ళకి వస్తుంది? ఒక ఇంటికే వస్తుంది అంటున్నాడు. ఎగ్జంప్షన్ రెస్ట్రిక్టెడ్ టు 1 RHP. అంటే ఇప్పుడు ఒక పాత ఇల్లు అమ్మేసుకొని నువ్వు ఎన్ని ఇళ్ళు కొనుక్కోవచ్చు? నువ్వు ఎన్నైనా కొనుక్కో. వీటి జాగ్రత్త వినాలమ్మా, ఎందుకంటే ఒక సెక్షన్కి మరొక సెక్షన్కి పాయింట్లు మారుతుంటాయి. ఒక ఇల్లు అమ్మేయం, ఎన్ని ఇల్లు కొనుక్కోవాలి? నువ్వు ఎన్నైనా కొనుక్కో, కానీ ఎగ్జంప్షన్ మాత్రము ఒక ఇంటికే తీసుకోవాలట. నువ్వు 4 ఇల్లు కొనుక్కున్నావు అనుకో, ఇబ్బంది ఏం లేదు, 4 ఇల్లు కొనుక్కో. కానీ 4 ఒక ఇంటికి మాత్రమే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి. జనరల్గా ఏ ఇల్లు క్లెయిమ్ చేసుకుంటాం? ఏ ఇంటి వాల్యూ ఎక్కువ ఉంటే ఆ ఇంటికి సంబంధించి మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకుంటాం. అయితే ఒక నోట్ ఏదో చూడమన్నాడు. నోట్ ఏం చెప్తున్నాడు అంటే, నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కనుక మనం లెక్క వేస్తాం, క్యాపిటల్ గెయిన్ కనుక్కున్నాక ఆ క్యాపిటల్ గెయిన్ లో నుంచి ఈ ఎగ్జంప్షన్ తీసుకున్నాం మనం. నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కనుక 2 కోట్లు దాటకపోతే అప్పుడు నువ్వు 2 ఇళ్ళకే పొందొచ్చు, ఎగ్జంప్షన్ పొందొచ్చు. సపోజ్ నీ క్యాపిటల్ గెయిన్ 2 crores దాటింది అనుకో, ఒక ఇంటికే వస్తుంది ఎగ్జంప్షన్. నీ క్యాపిటల్ గెయిన్ 2 crores దాటకపోతే 2 ఇళ్ళకి నువ్వేం చేయొచ్చు? ఎగ్జంప్షన్ పొందొచ్చు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఎన్ని ఇళ్ళు కొనుక్కోవచ్చు, ఏనైనా కొనుక్కో, కానీ ఎగ్జంప్షన్ ఒక ఇంటికే వస్తుంది. నీ క్యాపిటల్ గెయిన్ 2 కోట్లు దాటకపోతే 2 ఇళ్ళకి నువ్వు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతవరకు మీకు. తర్వాత ఇప్పుడు వాడు కొత్త ఇల్లు కొనుక్కోమంటున్నాడే, ఎప్పటితో కూడా కొనుక్కోవాలి. దానికి వాడు ముందు ఇల్లు ఏదో అమ్మేసానని చెప్తున్నాడు. ఏది పాత ఇల్లు ఏదో అమ్ముకున్నాగా, పాత ఇల్లు అమ్ముకున్న దాన్ని మనం డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనుకున్నట్టయితే ఆ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి వెనక 1 year పీరియడ్ లో కొత్త ఇల్లు మనం ఏం చేసి ఉండొచ్చు? పర్చేజ్ చేసి ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? అమ్మటానికి ముందే నువ్వేం చేయొచ్చు? కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు. అంటే కొత్త ఇల్లు కొనుక్కొని పాత ఇల్లు అమ్ముకోవచ్చు. కానీ కొత్త ఇల్లు కొనుక్కొని పాత ఇల్లు అమ్మాలి అంటే కొత్త ఇల్లు కొనుక్కున్న ఏడాది లోపల నువ్వేం చేయాలి? పాత ఇల్లు అమ్మేసుకోవాలి. లేదు, ముందు పాత ఇల్లు అమ్మేశాం, పాత ఇల్లు అమ్మిన తర్వాత కొత్త ఇల్లు కొనే ఆలోచన ఉంటే 2 ఏళ్ల లోపల కొనాలి. అంటే మొత్తానికి ముందు ఏం చేయాలని మన ఆప్షన్. పాత అమ్ముకోవడమా, కొత్తది కొనుక్కోవడమా? నీ చాయిస్. ముందు కొత్తది కొనుక్కున్నాం అనుకో, ఏడాది లోపల పాత అమ్మేసేయాలి. లేదు, ముందు పాత అమ్మేసామనుకో 2 ఏళ్ల లోపల కొత్తది కొనుక్కోవాలి. వాడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అంటున్నాడు. దేనికి బ్యాక్వర్డ్? పాత ఇల్లు అమ్మిన ఆ డేట్కి బ్యాక్వర్డ్. మళ్ళీ దేనికి ఫార్వర్డ్? ఆ పాత ఇల్లు అమ్మిన ఆ డేట్కి ఫార్వర్డ్. ఇదంతా వేటి విషయంలో నువ్వు పర్చేజ్ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు. ఇల్లు పర్చేజే చేయాలా, కొత్త ఇల్లు కట్టుకోవచ్చా? కొత్త ఇల్లు కట్టుకోవచ్చుగా, కన్స్ట్రక్షన్ అంటున్నాం మనం. కొత్త ఇల్లు కట్టుకునే ఆలోచన ఉంటే మాత్రం ముందు ఏం చేయాలి? పాత ఇల్లు అమ్మాల. పాత ఇల్లు అమ్మి ఆ తర్వాత 3 సంవత్సరాల లోపల నువ్వేం చేయాలమ్మా?
కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవాలి. అంటే కన్స్ట్రక్షన్ మాత్రం ఏం చేయడానికి వీల్లేదు, ముందుగా పూర్తి చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ డేట్ తీసుకుందాం, ఏదో డేట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/10/2021 ఏం చేసాం, పాతిళ్ళు అమ్మేసుకున్నాం. 1/10/2021 పాతిళ్ళు అమ్మేశాం. కానీ ఈ డేట్కి ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఆగస్టు 2021కి ఏం చేసామంటే ఓ ల్యాండ్ కొని కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. ల్యాండ్ కొని కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. దేనికన్నా ముందే, పాతిళ్ళు అమ్మటానికి ముందే ఆగస్టులో, పాతిళ్ళు అమ్మిందెప్పుడు అక్టోబర్లో, ల్యాండ్ కొనుక్కుందెప్పుడు ఆగస్టులో. ల్యాండ్ కొనుక్కుని ఏం మొదలెట్టేశావు, కన్స్ట్రక్షన్ మొదలెట్టావు. మొదలెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఏం చేయడానికి వీలు లేదు, కంప్లీట్ చేయడానికి వీలు లేదు. నువ్వు ల్యాండ్ కొనేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకో, ఇబ్బంది లేదు. కానీ కంప్లీట్ మాత్రం ఎప్పుడు చేయాలి, అమ్మిన తర్వాతే చేయాలి. సో యూ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ బిఫోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఓల్డ్ RH, but you have to complete the construction only after date of transfer. కాబట్టి అమ్మిన తర్వాతే, నువ్వు ఆగస్టులో మొదలు పెట్టినా పూర్తి మాత్రం ఎప్పుడు చేయాల్సిందే, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తర్వాతే పూర్తి చేయాలి. సరే, ఇక్కడికి చిన్న మాట అమ్మా. ఇప్పుడు నా దగ్గర పాతిళ్ళు అమ్మితే ఓ 10 లక్షలు వచ్చినాయి, పాతిళ్ళు అమ్మితే 10 లక్షలు ఉన్నాయి. 3 ఏళ్ల లోపల ఏం చేయమన్నాడు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయమన్నాడు. ఇప్పుడు సపోజ్ కన్స్ట్రక్షన్ పూర్తి కాదా, నా దగ్గర ఉన్న 10 లక్షలు పూర్తి అయిపోయినాయి. మీకు అర్థమవుతుందమ్మా, కన్స్ట్రక్షన్ ఏమో పూర్తి కాదా, కానీ నా దగ్గర ఉన్న 10 లక్షలు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు కండిషన్ ఫుల్ఫిల్ అయినట్ట కానట్ట అంటే అయినట్టే. అంటే వాడు 2 మాటలు చెప్పాడు, డబ్బులన్నా అయిపోవాలి, కన్స్ట్రక్షన్ అయిపోవాలి. మీకు అర్థమైందా, డబ్బులన్నా అయిపోవాలి, కన్స్ట్రక్షన్ అన్నా అయిపోవాలి. కాబట్టి మనకి రెండింటిలో ఏదున్నా కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టే. అయితే సపోజ్ 10 లక్షలు అమ్మా, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి డబ్బులు. 3 ఏళ్ళు పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తి కావాలా, 10 లక్షల్లో నా దగ్గర 4 లక్షలు మిగిలి, కండిషన్ ఫుల్ఫిల్ అయినట్ట కానట్ట, కానట్టే. అంటే ఏంటి, 3 ఏళ్ళు అయిపోయింది, అటు ఇల్లు పూర్తి కావాలా, డబ్బులు కూడా పూర్తిగా ఖర్చు కాదా. కాబట్టి కండిషన్ ఫుల్ఫిల్ అవ్వడం అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాల్సిందేనా, డబ్బులన్నీ కట్టిపెట్టినా చాలా, డబ్బులు కట్టిపెట్టినా చాలు. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి కట్టిపెట్టేసిన కన్స్ట్రక్షన్ పూర్తి కాకపోయినా కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టే. డబ్బులు ఉండి కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేదు అంటే మాత్రం కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు. అంటే కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు అంటే నీకేం రాదు, ఎగ్జంప్షన్ రాదు. సో ఎగ్జంప్షన్ పొందాలంటే డబ్బులన్నా పూర్తిగా అయిపోయి ఉండాలి, లేదు కన్స్ట్రక్షన్ అన్నా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎప్పటి లోపల, 3 years లోపల. ఎక్కడ 3 years, ఫార్వర్డా బ్యాక్వర్డా, ఫార్వర్డ్. కన్స్ట్రక్షన్కి ఏం లేదు, బ్యాక్వర్డ్ లేదు, పర్చేజ్కి మాత్రమే బ్యాక్వర్డ్ ఉంది, ఫార్వర్డ్ ఉంది. ఒక ఇల్లు కొని ఇంకో ఇల్లు కట్టుకోవచ్చా, ఒక ఇల్లు కొని మరొక ఇల్లు కట్టుకోవచ్చా, ఆ కండిషన్ ఏం పెట్టలేదుగా. నువ్వు ఎన్నైనా కట్టుకో, ఎన్నైనా కొనుక్కో, కానీ ఎగ్జంప్షన్ మాత్రం ఒక ఇంటికే వస్తుంది. 2 కోట్లు గెయిన్ దాటకపోతే 2 ఇళ్లకు రావచ్చు ఎగ్జంప్షన్. ఈ పాయింట్స్ అన్ని మీకు గమనిస్తే అర్థమైతే, ఆ టైం లిమిట్ ఫర్ అక్వైరింగ్ న్యూ అసెట్ అర్థమైనట్టేనా ఈ పాయింట్స్ అంతా. తర్వాత పాయింట్ చూడండి, అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కనుక ఫుల్ఫిల్ అయితే మీకు వచ్చే ఎగ్జంప్షన్ ఎంత. చిన్న కంపారిజన్ అంటే ఏమేం కంపేర్ చేయమన్నాడు, నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్, నువ్వు పెట్టిన ఖర్చు. కొత్త ఇల్లు కొనుక్కున్నామని చెప్తున్నావుగా, ఆ కొత్త ఇల్లు కొన్న దాని యొక్క కాస్ట్, అంటే కాస్ట్ ఆఫ్ న్యూ RH, కొత్త ఇంటి కాస్ట్, నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్, విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఆ లోయర్ నీకు వచ్చే ఎగ్జంప్షన్. కాబట్టి అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్ సింపుల్ పాయింట్. తర్వాత చూడండి, రివోకేషన్ ఆఫ్ ఎగ్జంప్షన్ అంటే ఏంటి, ఎగ్జంప్షన్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం.
వెనక ఎప్పుడు తీసుకుంటారు? ఆ కొత్తగా మీరు కొన్నారు ఇల్లు, ఆ కొత్తగా కొని ఎగ్జామిషన్ పొందిన తర్వాత ఆ ఇంటిని 3 ఏళ్ల వరకు ఏం చేయకూడదు, అమ్మకూడదు. సో 3 ఏళ్ల వరకు మీరు అమ్మడానికి వీల్లేదు. ఒక్కోసారి డబ్బులు కావాలంటే ఏం చేస్తుంటాం అంటే ఇల్లు తీసుకొని తాకట్టు పెడతాం. ఇల్లు తాకట్టు పెట్టి నువ్వు అప్పు తెచ్చుకోవచ్చు. నీకు అర్థమవుతుందా? ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు కావాలంటే తెచ్చుకోవచ్చు, కానీ ఏం చేయడానికి వీల్లేదు, ఇల్లు అమ్మడానికి వీల్లేదు. మొదలైన పాయింట్. కాబట్టి వాడు చెప్తున్నది ఏంటంటే కొత్తగా కొన్న ఇల్లు కానీ కొత్తగా కట్టుకున్న ఇల్లు కానీ 3 ఏళ్ల వరకు తిరిగి అమ్మటానికి వీల్లేదు. మరి అమ్మితే ఏం జరుగుతుంది? గతంలో నువ్వు పొందావు ఎగ్జామ్షన్, దాన్ని ఏం చేస్తారంట? రివోకేషన్ అంటే అర్థం ఏంటి? వెనక్కి తీసేసుకోవడం అనమాట. ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇచ్చిన ఎగ్జామ్ వెనక్కి తీసేసుకుంటారు అనమాట. ఎప్పుడు లోపల అమ్మేస్తే? 3 ఏళ్ల లోపల అమ్మేస్తే. ఇంకో మాట, మనం 54 సెక్షన్ గురించి మనం చదువుతున్నాం కదా. ఈ 54 సెక్షన్ లో ఎగ్జామ్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి వస్తుంది అంటున్నాడా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి వస్తుంది అంటున్నాడా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి వస్తుంది అంటున్నాడు. అంటే నువ్వు అమ్మిన ఇల్లు కనుక షార్ట్ టర్మ్ అంటే నువ్వు పాత అమ్ముకున్నావే, ఆ పాత అమ్ముకున్నప్పుడు కనుక నీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే నీకేం రాదు. ఈ 54 సెక్షన్ ప్రకారం ఎగ్జామ్షన్ రాదు. ఈ సెక్షన్ ప్రకారం ఎగ్జామ్షన్ పొందాలంటే నువ్వు అమ్మిన ఇల్లు ఏమై ఉండాలి? లాంగ్ టర్మ్ అయి ఉండాలి. అంటే వచ్చింది నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎగ్జామ్షన్ కూడా ఏ ఇచ్చినట్టే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కే ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే లాస్ట్ లో మీకు వాడు ఇస్తున్నాడంటే ఎగ్జామ్షన్ తిరిగి ఇచ్చాడు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇచ్చాడు. కానీ రివకేషన్ చేసేటప్పుడు మాత్రము ఏమనాలట? దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనాలట. మీకు అర్థమైతే టాపిక్. ఎగ్జామ్షన్ ఇచ్చిందేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి, ఎర్లియర్ ఎగ్జామ్షన్ తిరిగి ట్యాక్స్ చేస్తాను అంటున్నాడే, ఆ ట్యాక్స్ ఇవ్వడం ఏమంటాడు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాడు. నిజం చెప్పాలంటే కొద్దిగా తేడాలా లేదు పాయింట్. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన ఎగ్జామ్షన్ దేనికి ఇచ్చావు? నువ్వు లాంగ్ టర్మ్ ఇస్తే తిరిగి ట్యాక్స్ ఇవ్వడం కూడా ఏమనాలి? లాంగ్ టర్మే అనాలా? కానీ నువ్వు లాంగ్ టర్మ్ కి ఏమో ఎగ్జామ్షన్ ఇచ్చి రివకేషన్ చేసేటప్పుడు ఏమని అంటున్నాడు? షార్ట్ టర్మ్ అంటున్నాడు. ఏంటిది? ఇదొక పనిష్మెంటే. ఎందుకంటున్నా అంటే పనిష్మెంట్. సపోజ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి అమ్మా, దీని ట్యాక్స్ రేట్ చెప్పండి. వాట్ ఈస్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ చెప్పండి. ఎవరు అంటలా? వాట్ ఈస్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? 20%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ ఎంత అంటే 20%. నేను కూడా చెప్పాను ఏమని? ఈక్విటీ షేర్స్ కానీ, ఈక్విటీ ఓరియంటెడ్ యూనిట్స్ కానీ, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ కానీ లాంగ్ టర్మ్ నేచర్ లో ఉండి ఎస్టీటీ పే చేస్తే అప్పుడు 10%. ఇవన్నీ చెబితేనే ఏమనాలి? 10%. నేను ఏమని అనకుండా సింపుల్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ ఎంత అంటే ఏం చెప్పాలి? 20%. అలాగే వాట్ ఈస్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చెప్పండి. వాళ్ళ స్టూడెంట్స్ రా నాయన, ఎన్నిసార్లు చెప్పినా చెప్పించుకుంటారు తప్పించి దీనికి ఆన్సర్ మాత్రం ఒకరు చెప్పరు. వాట్ ఈస్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? ఏమా ఎట్లా? నార్మల్ రేట్స్. నార్మల్ రేట్స్ అంటే ఏంటి? ఎవరికి ఏ రేట్ అప్లై చేయాలంటే ఆ రేట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఎస్టీసీజీ అన్నానే ఒక ఫారిన్ కంపెనీకి వస్తే వాట్ ఈస్ నార్మల్ రేట్ అప్లికబుల్ టు ఏ ఫారిన్ కంపెనీ? ఇది కూడా మీకు తెలుసు, మర్చిపోయారు. వాట్ ఈస్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు ఏ ఫారిన్ కంపెనీ? 40%. What is the normal rate applicable to an Indian company? 30%. What is normal rate applicable to
స్లాబ్ రేట్స్ ఏమని 2.5 lakhs దాకా ట్యాక్స్ లేదు అలా అంటామే, వాటిని ఏమంటారు? స్లాబ్ రేట్స్. ఈ రేట్లే వాళ్ళకి ఏమవుతాయి? నార్మల్ రేట్స్ అవుతాయి. నార్మల్ రేట్స్ అంటే ఏం లేదమ్మా, ఎవరు ఏ రేట్ ప్రకారం ఒరిజినల్ గా ట్యాక్స్ పే చేయాలో ఆ రేటే వాళ్ళకి ఏమవుతుంది? నార్మల్ రేట్. సో ఎస్టీసీటీ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీ ట్యాక్స్ ఎట్ 40%. వింటలేదు ఎవరు? వింటున్నారా? ఎవరు వింటలేదా? చదువు మళ్ళీ తమాషగా తయారయ్యాయి అమ్మ. ఏం చదువుతున్నారో ఏంటో అర్థం కావద్దు. ఈరోజు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా నన్ను ఆ సయ్యద్ అప్పల్ స్వామి కాలేజ్ అంట. మీరు వెళ్ళే ఉంటారు, మీరు ఎవరైనా కొంతమంది ఎగ్జామ్ సెంటర్ పడి ఉంటుంది అక్కడ, పడింది ఎవరికైనా ఫౌండేషన్ రాసేవాళ్ళు. సయ్యద్ అప్పల్ స్వామి కాలేజ్ ఎవరైనా రాసుంటారు, ఫౌండేషన్ పడి రాసి ఉంటారు. ఆ కాలేజీలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా వేశారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా వెళ్ళాను. వైవా అక్కడ ఉన్న స్టూడెంట్స్ 29 మంది, దాంట్లో 2 ఆబ్సెంట్ అయ్యారు, 27 మంది ప్రజెంట్ అయ్యారు. బాబు నేను క్వశ్చన్స్ వేయను ఆయన, ఈ పిల్లలు చెప్పే సమాధానం నాకు బీపీలు షుగర్లు పెరుగుతాయి, నాకు తలకాయ నొప్పి, నేను మార్కులు వేసేస్తాను, లైన్ పెట్టేస్తాను, నన్ను వదిలేండి బాబు అంటే, అక్కడ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే, లేదండి నేను వాళ్ళకందరికీ మేము భయపెట్టాం, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వస్తాడు, ముసుగేసుకుని వస్తాడు, చాలా స్ట్రిక్ట్ మాస్టర్ వస్తాడు, మీకు బ్రహ్మాండం క్వశ్చన్లు వేస్తాడు, చెప్పబోతే తాట తీస్తాడని చెప్పి ఏవో చెప్పారండి. అందుకని మేము అన్నందుకైనా మీరు ఏదో ఒకటి అడగాలి వాళ్ళని. లేదా వాళ్ళు కూర్చోబెట్టి క్వశ్చన్లు వేస్తాం, ఒక్కొక్కరిని 2 క్వశ్చన్లు అంతకుమించి వేయలేదు. అవుట్ ఆఫ్ 27 2 తప్పించి 25 మంది దారుణమైన ఆన్సర్. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే ఉంటామా? అక్కడ బాధ అక్కడ ఎక్కువ రాల. స్టూడెంట్ బాధ ఆన్సర్ చెప్పకపోతే బాధ కలగల. కన్సర్న్డ్ ఫ్యాకల్టీ పక్కన ఉన్నాడు, పిల్లల బదులు ఆయన అప్పుడప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు. ఏమా అది కూడా తెలీదా అని చెప్పి ఈయన ఆన్సర్ చెప్తున్నాడు. ఆయన సైలెంట్ గా ఉండి ఆనందంగా ఉంది, ఆయన ఆన్సర్ చెప్తున్నాడు, దారుణంగా చెప్తున్నాడు. ఇక అక్కడి నుంచి చెప్తాడే ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని ఎటో వెళ్ళిపోవాలి దారుణంగా. అంటే ఫ్యాకల్టీ పరిస్థితి అలాగే ఉంది, పిల్లల పరిస్థితి అలాగే ఉంది, వీళ్ళంతా మాస్టర్లు, వీళ్ళంతా ఏంటి ఇప్పుడు. ఇంకా అలాంటప్పుడు హౌ యూ కెన్ ఎడ్యుకేట్ ఏ స్టూడెంట్ అంటే అట్లా అవుతుంది పరిస్థితి. ఇక ఒక పేరకం అనుకోండి, 10ంటికి స్టార్ట్ చేస్తే 1 గంట వరకు ఇక చెప్పాడు కదా అని చెప్పేసి పిల్లలు కూర్చోబెట్టి ఉంటే ఆ 4 రకాల క్వశ్చన్లు వేసా, 2 క్వశ్చన్లు వేసా అంతే. చిన్న క్వశ్చన్సే, చిన్న వయసులు చెప్పట్లా, పెద్ద వయసు చెప్పట్లా. పక్కన మాస్టర్ ఆన్సర్లు ఇస్తున్నారు, అది దారుణమైన రాంగ్ ఆన్సర్లు ఇస్తున్నారు. వాళ్ళని ఏమంటాం, వీళ్ళనేమంటాం, ఎవరిని అనలే. శభాష్, ఇద్దరిని శభాష్ శభాష్ అని చెప్పేసి గిబిటప్ వచ్చేసి దండం పెట్టి వచ్చేసే మొత్తం. అట్లా ఉంది. ఎవరిని నేను బ్లేమ్ చేయాలో అర్థం కావాలి. whom I have to blame అర్థం కావాలి. ఫ్యాకల్టీని బ్లేమ్ చేయాలా, పిల్లలు బ్లేమ్ చేయాలా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పుకుంటా మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% అని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ రేట్స్ అని మీకు ఎన్నిసార్లు చెప్పుకుంటాను. మీకు స్టిల్ మళ్ళీ కొత్తగానే మీరు చాలా వింటుంటే ఎట్లా? సరే, ఇప్పుడు టాపిక్ చూడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఎగ్జంప్షన్ ఇచ్చి తిరిగి రివోక్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతం వల్ల ఇది ఆటోమేటికల్ గా ఏమైంది? ఒక పనిష్మెంట్ ఎందుకంటున్నాను అంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ రేట్ అంతా రాశాను ఇక్కడ నేను 20 రాశా. అదే మనం ఇప్పుడు వేసే లెక్కలు ఎవరు లెక్కలు వేస్తున్నాం? 54 లెక్కలు ఎవరు వేయి? ఇండివిజువల్ హెచ్యుఎఫ్. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అయితే ఆటోమేటికల్ గా ఏం అప్లై చేయాలి? స్లాబ్ రేట్స్. స్లాబ్ రేట్స్ అన్నప్పుడు 0తో మొదలై 0 నుంచి 5కి వెళ్ళి, 5 నుంచి 20కి వెళ్ళి, 20 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? 30 దాకా వెళ్తాయి. నార్మల్ గా
సపోజ్ ఇప్పుడు నేనున్నానమ్మా, నాకు శాలరీ ఇన్కమ్ వరకే వచ్చింది అనుకోండి, హై స్లాబ్ లోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును కదా? హై స్లాబ్ 30% స్లాబ్కి వెళ్ళాలంటే నా ఇన్కమ్ ఎంత ఉండాలి? 10 లక్షలు దాటాలి. ఎప్పుడు? అన్ని ఎగ్జామ్షన్లు, డిడక్షన్లు అన్ని క్లెయిమ్ చేసిన తర్వాత. అర్థమైందా? రకరకాల డిడక్షన్ మీరు చదువుకుంటారు. శాలరీ రేట్ ఉందనుకోండి, శాలరీ రేట్ లోనే ఏముంటాయి మనకి? 3 డిడక్షన్లు ఉంటాయి. స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ ఉందనుకోండి, అక్కడ డిడక్షన్లు ఉంటాయి. ఏంటంటే మున్సిపల్ ట్యాక్స్, స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్. ఇది డిడక్షన్ పోయిన తర్వాత జీటీఏ కనుక్కుంటాం. జీటీఏలో బోల్డ్ డిడక్షన్ ఏమన్నాం? చాప్టర్ 6A 80C నుంచి 80U దాకా బోల్డ్ అండ్ డిడక్షన్. అవన్నీ పోయాక ఉన్న ఇన్కమ్ ఎంత ఉండాలి? 10 లక్షలు దాటాలి. దాటితే గానీ ఏ స్లాబ్కి వెళ్ళాం? హై స్లాబ్కి వెళ్ళాం, 30% స్లాబ్కి వెళ్ళాం. క్యాపిటల్ గెయిన్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ లా, ఎప్పుడైనా అకేషనల్ గా వచ్చే ఇన్కమ్ లా? అకేషనల్ గా వచ్చే ఆస్తులు అంటే రెగ్యులర్ గా అమ్ముకోరుగా. జీతం అంటే రెగ్యులర్ గా వస్తుంది. అలాగే ఇల్లు ఉందనుకోండి, అద్దెకి ఇచ్చామనుకోండి, నెల నెల నీకు రెంట్ వస్తుంది. అవన్నీ ఎవ్రీ మంత్ వచ్చే ఆదాయాలు. కానీ క్యాపిటల్ గెయిన్ అనేది ఎప్పుడో వచ్చే ఆదాయం. ఆ ఎప్పుడో వచ్చే ఆదాయం కూడా చాలా పెద్ద ఇన్కమ్ ఉంటుంది. అంతేనా? ఒక ఆస్తి అమ్ముకున్నాడంటే వాడు ఉన్నట్టుండి వాడు ₹1,00,00,000 అమ్మే అంటాడు. అవునా? నేను మీరు గమనించారు. పెద్ద ఇన్కమ్ ఉంటాయమ్మా. అంటే చిన్న చిన్న జీతగాళ్ళకి కూడా సేవ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడో భూములు కొనుంటారు అనుకుందాం. ఆ భూమి ఈ రోజున ₹1,00,00,000 విలువ చేసింది అనుకోండి, గబాగా వాళ్ళు భూమిని ఏం చేస్తారు? అమ్మేస్తారు. అప్పటిదాకా వాళ్ళు ఏ స్లాబులో ఉంటారు? చిన్న చిన్న స్లాబుల్లో ఉంటారు. 5లోనో 20లోనో ఉంటారు. ఉన్నటువంటి ₹1,00,00,000 ల్యాండ్ అమ్మేశారనుకోండి, ఏ స్లాబ్కి వెళ్ళిపోతారు? హై స్లాబ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది టాపిక్ కదా ఇది. ఉన్నటువంటి హై స్లాబ్. అలాంటప్పుడు నువ్వు ఎంత హై స్లాబ్ వెళ్ళినా అది లాంగ్ టర్మ్ అయితే రేట్ ఎంత? 20. బికాజ్ లాంగ్ టర్మ్ కి ఏం అప్లై చేయరు, స్లాబ్ రేట్స్ అప్లై చేయరు, ఫిక్స్డ్ రేట్ అప్లై చేస్తారు. అట్లాంటిది నీకేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఎగ్జామ్షన్ ఇచ్చి నువ్వు 3 ఏళ్లలో అమ్ముకుంటే దాన్ని ఏమని ట్యాక్స్ చేస్తానంటారు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా ట్యాక్స్ చేస్తానంటారు. అంటే నీకు ఇచ్చినదేమో 20% రేట్ లో ఉన్న దానికి ఎగ్జామ్షన్ ఇచ్చి ట్యాక్స్ అనేసరికి ఏమవుతుంది? మళ్ళీ హై స్లాబ్ వెళ్ళిపోతాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గా ట్యాక్స్ చేస్తే హై స్లాబ్ వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటి? 20% ఎగ్జామ్షన్ ఇచ్చి 30% వరకు ఏం చేస్తారు? వాళ్ళు ట్యాక్స్ చేస్తారు. ఇది ఒక పనిష్మెంట్ లాంటిది. అందుకు జనరల్ ఏం చేస్తారంటే ఎవరు 3 ఏళ్ల లోపల ఏం చేయరు, అమరు. 3 ఏళ్ళు దాటి అమ్మేమనుకో నీకు మళ్ళీ ఎర్లియర్ ఎగ్జామ్షన్ తిరిగి ఏం చేయరు, ట్యాక్స్ చేయరు. కాబట్టి ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత 3 సంవత్సరాల పాటు ఊపికి పడతారన్నమాట. ఒకవేళ డబ్బులు అవసరమైనాయనుకోండి, వెళ్ళి ఏం చేయొచ్చు? వాళ్ళు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఇల్లు మాత్రం ఏం చేయడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. అమ్మితే వచ్చే ప్రమాదం మీకు అర్థమైంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఎగ్జామ్షన్ ఇచ్చి నువ్వు 3 ఏళ్లలో అమ్మినందుకు ఏమంటాడు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాడు అన్నమాట. ఆటోమేటికల్ గా మీకు ట్యాక్స్ రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. హై స్లాబ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా క్యాపిటల్ గెయిన్ అకేషనల్ గా వచ్చే ఇన్కమ్ ఆ రావటం ఎలా వస్తుంది? చాలా పెద్దగా వస్తుంది అన్నమాట. బిగ్గర్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఆ బిగ్గర్ ఇన్కమ్ రావడం వల్ల అప్పటిదాకా చిన్న చిన్న స్లాబుల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నటువంటి హై స్లాబ్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? షార్ట్ టర్మ్ అంటం వల్ల 30% కూడా ఏం చేయాల్సి వస్తుంది? ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. గతంలో ఏమో అది లాంగ్ టర్మ్ అయ్యి 20% రేట్ లో నీకు ఎగ్జామ్షన్ ఇచ్చి తిరిగి ట్యాక్స్ ఎలా చేస్తున్నారు? 30% దాకా ట్యాక్స్ చేస్తున్నారు. అది ప్రమాదం. అందుకు సాధ్యమైనంత వరకు జనరల్ గా వీళ్ళెవరు ఏం చేయరు, 3 ఏళ్ల లోపల ఎవరు అమ్మరు. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే 3 ఏళ్లలో అమ్మేస్తే ఏం చేస్తారు? ఎర్లియర్ ఎగ్జామ్షన్ తిరిగి ట్యాక్స్ చేస్తారు. ఆ తిరిగి ట్యాక్స్ చేసే ఇన్కమ్ ఏమనాలి? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పాలంట. సరే, అంతవరకు మీకు అర్థమైతే లాస్ట్ లో ఇంకో మాట చెప్పాడు, స్కీమ్ ఆఫ్ డిపాజిట్ అని. ఇప్పుడు నీకు నేను ఇక్కడ చిన్న డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి వెనక 1 year 2 years, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కి కన్స్ట్రక్షన్ అయితే ముందుకు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కట్టాలనుకున్నాం. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి ఎన్ని ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతాం? 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళ లోపల ఏం చేయాలి? కట్టడం అన్నా కంప్లీట్
డబ్బన్నా ఖర్చు పెట్టాలి. దేని ఖర్చు పెట్టాలి? ఆ కట్టడం కోసం ఖర్చు పెట్టాలి. ఓకే, 3 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టకుండా ఉంటారు ఎవరైనా? ట్యాక్స్ కూడా కట్టుకోవాలి, ఎవరి ఇయర్ కట్టాలిగా. ఏ డేట్ లోపల కట్టాలి? అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ROI అంటానే ఆ ROI లోపల ఏం చేయాలి? నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు చెప్పండి, మనకి మామూలుగా మన ఇయర్ ముగిసేది ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడు? 31st March 2022. ఆ డేట్ తో మన ఇయర్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పటిలోపల ట్యాక్స్ కట్టాలి? నేను 3 డేట్స్ చెప్పా కదా, 3 డేట్స్ కాకుండా పాపులర్ డేట్ ఒకటి పెట్టుకున్నా మనసులో. ఏది? జూలై. 3 డేట్లు చెప్పాను. జూలై కొన్ని కేసులు అన్నాను, అక్టోబర్ కొన్ని కేసులు అన్నాను, నవంబర్ కొన్ని కేసులు అన్నాను. కానీ ఎవరైనా అడిగినప్పుడు అక్టోబర్ కేసులు, నవంబర్ కేసులు చెప్పక్కర్లా, పాపులర్ డేట్ ఒకటి చెప్పండి అన్నాను. ఏంటంటే జూలై. అంటే ఏంటి? 31st జూలై 2022. ఆ డేట్ కల్లా నువ్వేం చేయాలి? నువ్వు ట్యాక్స్ కట్టాలి. అయితే ఎగ్జామ్షన్ రావాలంటే 3 ఏళ్ళు టైం ఇచ్చాడుగా. 3 ఏళ్ళు అనేది ఈ డేట్ దాటిపోతుందా లేదా? దాటిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్షన్ పోయిన తర్వాత ట్యాక్స్ కడతారా ఎవరైనా? ఎగ్జామ్షన్ పోక ముందున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ కడతారా? ఎగ్జామ్షన్ పోయిన తర్వాత ఉన్న ఇన్కమ్ మీదనే ట్యాక్స్ కడతారు. ఎగ్జామ్షన్ వస్తుందా రాదా ఎన్నేళ్ళు ఆగితే తెలుస్తుంది? 3 ఏళ్ళు ఆగితే కానీ తెలియదు. కానీ ఈ లోపల నువ్వేం చేయాలి? నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఓ పక్కేమో నేను ట్యాక్స్ పే చేయమని హడాడు పెడుతున్నాడు, మరో పక్కేమో 3 ఏళ్ళు టైం తీసుకొని అయినా ఇల్లు కట్టుకోవడానికి అంటున్నాడు. మరి 3 ఏళ్ళు పూర్తయితే కానీ మనకేం తెలియదు, ఎగ్జామ్షన్ వస్తుందా రాదా తెలియదు. ఈ లోపల ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూజన్ తీర్చడం కోసం ఏం చేశారంటే, అమ్ముతే వచ్చిన డబ్బులు నేను చెప్పాను 10 లక్షలు, ఇక్కడ అమౌంట్ చెప్పాను, ఇక్కడ 10 లక్షలు వచ్చిందని. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేయాలట? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అని ఉంటుందమ్మా, బ్యాంకులలో ఉంటుంది జనరల్ గా. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. ఈ స్కీము అన్ని బ్యాంకుల్లో ఉండవు. మీరు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్తూ ఏదో బ్యాంకులోకి వెళ్ళిపోయి ఏమన్నా మా సార్ ఒక స్కీమ్ చెప్పారు, మీ బ్యాంక్ అకౌంట్ లో మీ బ్యాంక్ మీ బ్రాంచ్ లో ఈ స్కీమ్ ఉందా అంటే లేదంటారు. అంటే ఏంటి? ఆల్ బ్యాంక్స్ విల్ నాట్ మెయింటైన్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. అవి ఏవో కొన్ని బ్యాంకులు కొన్ని బ్రాంచ్ల్లోనే ఉంటాయి. ఏ బ్యాంకు ఏ బ్రాంచ్ లో అయితే ఆ అకౌంట్ ఉందో ఆ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ఏం చేయాలి? మనం డిపాజిట్ చేయాలి. ఎప్పటి లోపల? అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ROI. ఆ డేట్ లోపల నువ్వు కనుక డిపాజిట్ చేస్తే ఇల్లు కొనకపోయినా కొన్న దాంతో సమానం. ఇల్లు కొనమన్నాడుగా, ఇల్లు కొనకపోయినా కొన్న దాంతో సమానం. ఏం చేస్తే? ఆ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే. నువ్వు FD చేశాను సార్, లేదు దానికి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నాను సార్, ఇట్లా వేరు వేరు అకౌంట్లలో వేస్తే ఏం చేసినట్టు కాదు, ఇల్లు కొన్నట్టు కాదు. ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ఆ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ ఆ అకౌంట్ లోనే తీసుకెళ్ళి ఏం చేయాలి? నువ్వు డిపాజిట్ చేయాలి. అది కూడా ఎప్పటి లోపల ఏమన్నాడు? ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ROI. ఆ డేట్ లోపల నువ్వు డిపాజిట్ చేస్తే ఆటోమేటికల్ గా నువ్వు ఏం కొన్నట్టే? ఓ ఇల్లు కొన్నట్టే, లేదు ఇల్లు కట్టినట్టే. కాబట్టి ఇల్లు కొన్నట్టే కట్టినట్టే అన్నాం కాబట్టి నువ్వు ఇమీడియట్ గా ఏం చేయొచ్చు? ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇచ్చిన గడువు లోపల మళ్ళీ ఏం చేయాలి? ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసి కట్టడం కంప్లీట్ చేయాలి. కాబట్టి డబ్బులు బ్యాంకులో ఉన్నాయంటే ఎంతకాలం ఉంచచ్చు? నువ్వు 3 ఏళ్ల వరకు ఉంచచ్చు. గడువే. సో 3 ఏళ్లు పూర్తయ్యే లోపల ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు నెమ్మదిగా కొద్ది కొద్దిగా తీసి ఏం చేయాలి? కట్టడానికి మీరు ఉపయోగించుకోవాలి. ఒకవేళ 3 సంవత్సరాలు దాటినా కూడా కొంత అమౌంట్ యూటిలైజ్ చేయలేదు అనుకోండి, ఎంతైతే యూటిలైజ్ చేయలేదో దాన్ని మాత్రం ట్యాక్స్ చేస్తారు. మీకు అర్థమైందమ్మా? 3 సంవత్సరాల లోపల మీరు ఏం చేశారు? కొంత యూటిలైజ్ చేశారు. అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఏం చేయమంటారు? ట్యాక్స్ చేయమంటాడు. ఎప్పుడు? ముందు ఏం చేసాము మనం? డిపాజిట్ చేసి మనం డిడక్షన్ చేంజ్ చేసుకున్నాం. డిపాజిట్ చేసి ఎగ్జామ్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత డబ్బులు తీసి నువ్వు ఏం చేయాలి? ఇల్లు కొనుక్కోవాలి. ఎంతైనా డబ్బులు డిపాజిట్ లో ఉండిపోయినాయి అనుకోండి, అంటే మన వాడని అమౌంట్ ఏం చేయాలి?
ట్యాక్స్ చేయాలి. వాడని అమౌంట్ ట్యాక్స్ చేయాలి. వాడేసిన అమౌంట్ ఏం చేయక్కర్లా, ట్యాక్స్ వాడని అమౌంట్ ఏం చేయాలి, ట్యాక్స్ చేయాలి. అది వాడు చెప్తున్న పాయింట్ అమ్మా. ఏది స్కీమ్ ఆఫ్ డిపాజిట్ అన్నాడే ఆ మాట. లాస్ట్ లో చిన్న మాట వినండి, ప్రాబ్లం వేసిన తర్వాత. ఇప్పుడు టైం లిమిట్ కౌంట్ చేయమంటున్నామే. ఏంటి, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం లిమిట్ కౌంట్ చేస్తున్నామే. ఈ టైం లిమిట్ ఒక సెక్షన్ చెప్తున్నా, పర్టికులర్ 54H అని చెప్తున్నాడు పాయింట్. సెక్షన్ 54H ఇదేంట్రా అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లిమిట్. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లిమిట్. ఇప్పుడు ఏ టైం లిమిట్ అయినా ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి చెప్పండి? ఏ టైం లిమిట్ అంటే 2 ఏళ్ల లోపల కొనుక్కో, 3 ఏళ్ల లోపల కట్టేసుకో అంటున్నాం కదా. ఈ కొనుక్కో కట్టుకో అనేది ఎక్కడి నుంచి? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి ఆ టైం లిమిట్ లెక్కేయాలి. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నా భూమిని నేను అమ్మలా, గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీగా అక్వైర్ చేస్తున్నారు. నేను ఒక లెక్క వేసాం మీకు. గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీగా అక్వైర్ చేసుకొని నిన్న లెక్కలో మీరు గమనిస్తే నా కాంపెన్సేషన్ గుర్తుంటే, ఫిగర్స్ అమౌంట్ గుర్తుంటే, ₹1,00,000 గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, కాంపెన్సేషన్ ఫిక్స్ చేశారు. చేసి అందులో మొదటి ఇన్స్టాల్మెంట్ కి కొంత అమౌంట్ ఇచ్చారు. ఎంతమ్మా? 77,000 ఎంతో ఉంది చూడండి. ఎంత పోనీ ఇప్పుడు ఈ లెక్క నేను నాకు గుర్తున్న అమౌంట్ రాస్తా. 77,000 అనుకుందాం. పోలేండి, 77,000 ఇచ్చారు. ఎప్పుడు? ఒక్క ఇయర్ లో. ఆ తర్వాత బ్యాలెన్స్ ఎప్పుడు? ఇంకొక సంవత్సరంలో 23,000 ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, తీసుకెళ్లిపోయిందేమో ఇటువంటి వరుసగా అన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయిందేమో 2012లో. ఈ ₹1,00,000 75,000 వచ్చిందేమో 2016లో. మిగతా 23,000 2018లో వచ్చినాయి. ఈ అర్థమైతే ఈ పాయింట్ లోకి వెళ్లే ముందు నార్మల్ గా నేను ఒక ఫ్రెండ్ కి అమ్మా. అంటున్నారు అందరూ, నేను ఒక ఫ్రెండ్ కి అమ్మా. ఎప్పుడు? 2012లో. ఎంతకు అమ్మాను? ₹1,00,000 అమ్మాను. ఇది కంపల్సరీ ఎక్విజిషన్ కాదమ్మా, ఓ ఫ్రెండ్ కి అమ్మా. 2012లో అమ్మా, 1,00,000 పెట్టి అమ్మా. ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఏదో డబ్బులు లేవరా నాయన, నువ్వు కొంత ఫ్రెండ్ కదా, కొంతకాలం ఆగు, నేను నెమ్మదిగా ఇస్తా అన్నాడు. నెమ్మదిగా ఇస్తాను అన్నప్పుడు ఫ్రెండ్ కాబట్టి ఆబ్లిగేషన్, అలాగే అన్నా. వాడు 10 ఏళ్ళకి ఇచ్చాడు. వాడు ఇప్పుడు 2012లో ఫ్రెండ్ కమ్మి ₹1,00,000కి ఆయన 10 ఏళ్ళకి ఇస్తే నేను టైం లిమిట్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 2012 నుంచే కౌంట్ చేయాలా? ఆ 3 ఏళ్ళు అనే మాట లేదు. ఆయన ఇచ్చింది డబ్బులు ఉన్నాయే, 10 ఏళ్ళకి ఇప్పుడు ఇచ్చాడుగా, అంటే ఇప్పుడు ఇచ్చినట్టు 2022లో ఇచ్చాడు. అక్కడి నుంచి నేను కౌంట్ చేయాలి టైం లిమిట్. మీకు అర్థమైందా? టైం లిమిట్ ఎక్కడికి కౌంట్ చేయాలి? నేను 2012 నుంచే కౌంట్ చేయాలి. వాడు డబ్బులు ఎప్పుడు ఇచ్చాడు అనేది మనకు అనవసరం. అది ఫ్రెండ్ కాబట్టి మన అప్లికేషన్, అది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధం లేదు. కాబట్టి 2012లో నువ్వు 1,00,000 పెట్టి అమ్మేసుకుంటే ఆ ఇంటిని, నువ్వు 2012 నుంచి ఏం కౌంట్ చేయాలి? టైం లిమిట్ కౌంట్ చేయాలి, 3 ఏళ్ళు అనే మాట. అంతేగాని నువ్వు ఎక్కడి నుంచి కౌంట్ చేయడానికి వీలు లేదు. ఆ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు 10 సంవత్సరాల తర్వాత 2022 నుంచి కాదు నువ్వు కౌంట్ చేయాలి. నీకు అర్థమైతే 54H ఏంట్రా అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లిమిట్. ఏ కేసులో వస్తుందిరా అంటే అది కంపల్సరీ అక్విజిషన్ బై ఆపరేషన్ ఆఫ్ లా కేసులో వస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ చూసామనుకోండి, చూడండి, అదే ఎగ్జాంపుల్ అర్థమైతే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఈసారి నేను అమ్మాయనా గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారా? గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు? 2012లో. ఇప్పుడు నేను 3 ఏళ్లలో ఇల్లు కొనుక్కోవాలి. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 3 ఏళ్ళు అనేది 2012 నుంచా, 2016 నుంచా, 2018 నుంచా అంటే 2012 నుంచి అయితే అక్కర్లా. అయితే ఈ 77,000కేమో 2016 నుంచి 3 ఏళ్ళు, ఈ 23,000కేమో 2018 నుంచి 3 ఏళ్ళు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఎంత ఇస్తే అక్కడి నుంచే కౌంట్ అవుతుందంట పీరియడ్. మీకు అర్థమైందా? నేను ఎలా ట్యాక్స్ చేశాను చెప్పండి? నిన్న ట్యాక్స్ ఎలా చేసాం? 77,000 వచ్చినప్పుడు
లక్షని ట్యాక్స్ చేసాం, అది వేరు తీరి. మళ్ళీ 77,000 వచ్చినా సరే లక్ష మీద ఏం చేసాం, మనం ట్యాక్స్ కట్టాం. కానీ టైం లిమిట్ కౌంట్ చేసేటప్పుడు మాత్రము ఎప్పుడు ఎంత ఇచ్చారో అక్కడి నుంచి ఆ అమౌంట్ కి 3 ఏళ్ళు అన్నమాట. అంటే 77,000కి 2016 నుంచి 3 ఏళ్ళు, 23,000కి 2018 నుంచి 3 ఏళ్ళు. కాబట్టి ఇది టైం లిమిట్ ఎలా కౌంట్ చేయాలంటే మాత్రము ఎప్పుడు ఎంత ఇచ్చారో అక్కడి నుంచే 3 ఏళ్ళు కౌంట్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందా పాయింట్? నేను ట్యాక్స్ చేయడం మాత్రం ఏం చెప్పాను, నేను కొంత ఇచ్చినా మొత్తం మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్పాను, అది వేరు. కానీ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసేటప్పుడు మాత్రము ఎప్పుడు ఎంత వచ్చిందో అక్కడి నుంచి ఏం చేయాలి, టైం లిమిట్ కౌంట్ చేయాలన్నమాట. సో ఈ 77,000కి 2016 నుంచి 3 ఏళ్ళు, ఆ 23,000కి 2018 నుంచి 3 ఏళ్ళు. దాన్ని వాడు ఏమంటాడు, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లిమిట్ యాజ్ పర్ సెక్షన్ 54H అంటున్నాడమ్మా. అర్థమైందా? ఇదంతా ఈ థియరీ అంతా అర్థమైతే ఇక మనం ఎక్కడ లెక్క ఆపామో ఆ లెక్క దాటి నెక్స్ట్ ఏది లెక్క వేసాం మనం, 14 15 14 అయిపోయింది. 14 అయిపోయింది. నా ప్రాబ్లం నెంబర్ 15 వేయండి అమ్మా. జనరల్ గా అప్పుడు డౌట్స్ రావాలి, క్లాస్ ఏం కాదు అడగచ్చు, మధ్యలో అడగమాకండి. నాకైతే ఈ కాంటెక్స్ట్ లో డౌట్ రావాలి అందరికి. క్లాస్ అయిన తర్వాత అడగండి, డౌట్ లేదనుకోండి ఆనందంగా వెళ్ళిపోండి. అంటే వాడు ఎవరు పాఠం వింటలేదని. పదిహేను లెక్క చూడండి, ముందు లెక్క చదవండి. ఎక్స్ అనే అతను ఆయన ఒక ఇల్లు ఏదో అమ్ముకున్నాడమ్మా, ఆగ్రాలో ఒక ఇల్లు అమ్ముకున్నాడంట. 205 lakhs అంటే 2,05,00,000. 2,05,00,000కి ఇల్లు అమ్ముకున్నాడు 2021లో, which was purchased by him on April 2004. 2004లో 1,81,000కి పెట్టి కొనుక్కున్న ఇంటిని 205 లక్షలు అంటే 2,05,00,000 అమ్మేశాడు. తర్వాత అమ్మిన తర్వాత ఈయన ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాడు 30 లక్షలు పెట్టి. December 31, 2020. ఇది చెప్పండి, ఇది అమ్మక ముందా అమ్మిన తర్వాత? అమ్మింది ఎప్పుడు? 2021 ఏప్రిల్ 13 అమ్మేస్తే వీడు ఒక ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నాడు? 2020. అంటే అర్థం ఏంటి, ఆ పాత ఇల్లు అమ్మక ముందే కొనుక్కున్నాడు. అంతవరకు మీకు అర్థమైతే తర్వాత దేనికోసం కొనుక్కున్నాడు? వాడి ఓన్ రెసిడెన్స్ కొనుక్కున్నాడంట. ఇప్పుడు నేను ఇందాక దేనికోసం కొనుక్కోవాలి అనే మాట ఏమైనా వచ్చిందా మన టాపిక్? అంటే నీ కోసం కొనుక్కోవాలా, లేకపోతే అద్దెకి ఇవ్వడం కోసం కొనుక్కోవాలా, లేదంటే నీ పిల్లల కోసమో లేకపోతే బంధువుల కోసం కొనుక్కోవాలా అంటే ఏమైనా చెప్పుకున్నావా? ఎవరి కోసమైనా కొనుక్కోవచ్చుగా, ఎవరికోసమైనా కొనుక్కోవచ్చు, దేనికైనా కొనుక్కోవచ్చు. అయితే రెసిడెన్షియల్ అన్నాడు కాబట్టి రెసిడెన్షియల్ అవుతుంది కాబట్టి కొనుంటారు. అది నువ్వు రెసిడెన్సీగా వాడుకుంటావా, మీ పిల్లలు వాడుకుంటారా, లేదంటే అద్దెకి ఇచ్చేసి వాళ్ళెవరో ఎవరైనా రెసిడెన్సీగా వాడుకున్నారా అని అవసరం. అర్థమైందా? 6 HP కొనాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు వాడుకోవచ్చు, నీ పిల్లలు వాడుకోవచ్చు, లేదా అద్దెకి ఇస్తే ఆ టెనెంట్ వాడుకోవచ్చు. ఎవరు వాడుకున్నా దేనికి వాడుకోవాలి? రెసిడెన్షియల్ పర్పస్కే వాడుకోవాలి, అంతే. సరే, తర్వాత ఇది మళ్ళీ ఇంకేం చేశారంటే ఆల్సో డిపాజిట్ 38 lakhs in June 30, 2022. అంతవరకు బాగానే ఉంది. మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఇల్లు కొనట్టమ్మా? 2 ఇల్లు కొనట్టే. అంటే ఏంటి? డిపాజిట్ చేసినా కూడా దేనికి సమానం? ఇల్లు కొనడంతో సమానం. ఒక ఇల్లు కొనేశాడు, ఇంకో ఇల్లు కొనడం కోసం డిపాజిట్ చేశాడు. ఎక్కడ డిపాజిట్ చేస్తే? క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అన్నానుగా. ఏం చెప్పొద్దు, జనరల్ గా అది క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమే అనుకోవాలి. మీ డిపాజిట్ అంటే 2 ఇళ్ళు కొనట్టే లెక్క. మరి 2 ఇళ్ళు కొంటే ఎగ్జామ్షన్ ఒక ఇంటికి వస్తుందా, 2 ఇళ్ళకి వస్తుందా? 2 కోట్లు దాటిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లెక్క 2 కోట్లు దాటిందా లేదా తెలీదు. లెక్క వేయాలి. లెక్క వేస్తే గానీ మనకేం తెలియదు.
2 కోట్లు ఏంటి క్యాపిటల్ గెయిన్. వాడు అమ్మింది ఎంతకి? 2 కోట్లకి అమ్మాడు. 2 కోట్లు ఏంటది? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. మనం దాన్ని చూసిగా చెప్పాల్సింది. లాస్ట్ లో వచ్చే క్యాపిటల్ గెయిన్. ఆ క్యాపిటల్ గెయిన్ 2 కోట్లు దాటకుండా ఉండాలి అంతే. ప్రస్తుతానికి ఏం తెలియదు మనకి. 2 కోట్లు దాటిందా లేదో మనకి తెలియదు. కాబట్టి లెక్కేస్తే కానీ తెలియదు మనకి. 2 కోట్లు దాటకపోతే 2లకు వస్తుంది. 2 కోట్లు దాటిపోతే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, 2 కోట్లు దాటని వాడు కూడా 2కి జీవితంలో ఒకసారి క్లెయిమ్ చేసుకోవాలి. అర్థమవుతున్న పాయింట్. 2 ప్రతిసారి రాదు, జీవితానికి ఒకసారి. అంటే ఒకసారి 2 కనుక వాడు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకుంటే ఇంకా తర్వాత వాడికి ఇంకేం రాదు. 2లకు రాదు. ఇంకా ఎప్పుడు వచ్చినా 8 వస్తుంది, ఒక ఇంటికి వస్తుంది. మీకు అర్థమైందా? 2 ప్రతిసారి రాదమ్మా, ఒక్కసారికే. మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే 2కి ఎగ్జామ్షన్ పొందొచ్చు. ఇంకా ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఇల్లు అమ్ముకున్నా 1 ఇంటి వారికి మాత్రమే ఎగ్జామ్షన్ పొందాలి. మీకు అర్థమైందా పాయింట్? సరే, ఎనీవే ఇప్పుడు ఏం చేశాడు? డిపాజిట్ లో ఉన్న అమౌంట్ లో కొంత డబ్బులు మళ్ళీ డ్రా చేసి ఏం చేశాడు? ఇల్లు కొనుక్కున్నాడు. ఎంత ఇల్లు కొనుక్కున్నాడు? 37 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. ఎవరి నుంచి కొన్నాడు? వైపు నుంచి కొన్నాడంట. ఎవరి కోసం కొన్నాడు? కొడుకు కోసం అంట. అన్యోన్య దాంపత్యం మామూలు కుటుంబం కాదు. కొడుకు కోసం కొన్నాడు అంటే పెళ్ళం ఒప్పిందంట. అంటే ఆవిడికి ఇప్పుడు వీడు కొడుకు కాదా? మరి కొడుకు ఇవ్వమంటే నేరుగా వీడు కొని ఎవరికి వాళ్ళ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తారంటే జస్ట్ ఊరికి మీకు ఈ సబ్జెక్ట్ మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉందో. భార్య నుంచి కొనొచ్చా? కొనొచ్చు. కొడుకు కోసం కొనొచ్చా? కొనొచ్చు. ఇంకా ఆ తీరి తెలియడం కోసమే చెప్తారు అంతే. అందుకని ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉందా ఎవరి కొట్టుకుని వస్తుంది మనకు అవసరం. మీకు తీరి తెలుసా తెలీదా? ఎవరి నుంచి కొనొచ్చు? ఎవరి నుంచి అయినా కొనొచ్చు. ఎవరి కోసం కొనొచ్చు? ఆ తీరి తెలిపడం కోసం ఎలా నుంచి కొనుక్కున్నాను, కొడుకు కోసం కొన్నాను చెప్తాడు. ఈ మాటలు మనకు అనవసరం. ఎవరి నుంచి అయినా కొనొచ్చున్నావు కాబట్టి నీ ఇష్టం, ఎవరి కోసం అయినా కొనొచ్చున్నావు కాబట్టి నీ ఇష్టం. సరే, భార్య నుంచి కొడుకు కోసం కొన్నాడు. ఓకే, తర్వాత ఇలా కొత్తగా కొన్న ఇంటిని మళ్ళీ ఏం చేశాడు? అమ్మేశాడు. మళ్ళా 2 ఇళ్లలో 1 ఇల్లు కొనుక్కున్నాడు, 2 ఇళ్లలో 1 ఇల్లు అమ్మేసాడు అనమాట మొత్తం మీద. సరే, ఇది మీకు ఇంకా లెక్క కొంతవరకు అర్థమైంది. లెక్క వేస్తూ ఉంటే మిగతాది అర్థం అవుతుంది. లెక్క స్టార్ట్ చేయండి అమ్మా. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. లెక్క జాగ్రత్త. మీకు అది కొంచెం ఏమంత సులభమేం కాదు, కొద్దిగా గట్టిగానే ఉంటుంది లెక్క. కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ ఎక్స్. ముందు ఏ ఇయర్ కి ఆ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ హెడ్డింగ్ పెట్టుకుంటూ పోండమ్మా. ఫస్ట్ లో ఇల్లు ఎప్పుడు అన్నాడు వాడు? 2021 ఏప్రిల్. దానికి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ చెప్పండి. 2022, 23 ఆ ఇయర్ ముందు లెక్కేస్తున్నాం. ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ 205 లక్షలు. 205 lakhs అంటే 2 crore 5 lakhs మైనస్ క్యాపిటల్ గెయిన్. తర్వాత మీకు అవుట్ ఆఫ్ ది డిపాజిట్ అన్నాడే. డిపాజిట్ ఎంత చేసాం మనం? 38 lakhs డిపాజిట్ చేసాం. ఈ 38 lakhs డిపాజిట్ చేసిన తర్వాత ఇది ఏం చేశాడు? బొత్తిలు కొనుక్కున్నాడు. ఎప్పటి లోపల? ఇందాక మనం 2 ఏళ్ళ లోపల డేట్ రాసుకున్నాంగా. 2 ఏళ్ళ లోపల డేట్ రాసుకున్నాం. ఏంటి డేటు?
12/4/2023 ఈ డేట్ లోపల ఏం చేయాలి? వాడు రెండో ఇల్లు కొనేసుకోవాలి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్ డిపాజిట్ లో ఉన్నాయి. ఆ డిపాజిట్ లో డబ్బు డ్రా చేసి వీడు చెప్పే ఈ డేట్ లోపల రెండో ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, రెండో ఇల్లు కొనుక్కునే డేట్ ఎప్పుడు చెప్పాడు వాడు? March 10 అని డేట్ ఏమైతుంది? 10/3/2023 ఈ డేట్ లోపల కొనట్టేనా? కొనట్టే కాబట్టి కండిషన్ ఫుల్ఫిల్ అయినట్టే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇయర్కి వెళ్ళిపోండి. ఏ ఇయర్? వాడు రెండో ఇల్లు కొనాలంటున్నాడే, ఆ ఇంటికి ఆ డేట్కి వెళ్ళిపోండి. అసెస్మెంట్ ఇయర్ రాయండి. వింటున్నారు అందరూ? అసెస్మెంట్ ఇయర్ ఏది? 20 మళ్ళీ చెప్పండి. 23-24 మార్చికి వచ్చేసాం కదమ్మా. మార్చికి వచ్చేసామంటే ఇయర్ చివరిలో ఉన్నట్టేగా. ఇయర్ చివరిలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఇంకొక ఇయర్కి మారక్కర్లా. 23తో ఏమైపోయింది? ఆ ఇయర్ ఎండ్ అయిపోయింది. 23 నుంచి మళ్ళీ మీకు ఏం మొదలవుతుంది? అసెస్మెంట్ ఇయర్ మొదలవుతుంది. కాబట్టి 2023-24 సరే. మా డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అన్నాడు? 38 lakhs డిపాజిట్ చేసి నువ్వు ఎంత పెట్టి ఇల్లు కొనుక్కున్నావు? లెస్ యూటిలైజ్డ్. ఎంత పెట్టి కొనుక్కున్నావు? 37 lakhs పెట్టి కొనుక్కున్నావు. మరి నీకేమర్థమైంది? 1,00,000 రూపాయలు ఏం చేయాల? యూటిలైజ్ చేయాల. మరి ఆ యూటిలైజ్ చేయని అమౌంట్ ఏం చేయమన్నా? ట్యాక్స్ చేయమన్నా. ఇప్పుడు ఈ ట్యాక్స్ చేయాల్సిన అమౌంట్ ఏమనాలి? లాంగ్ టర్మ్ అనాలా, షార్ట్ టర్మ్ అనాలా? లాంగ్ టర్మ్ అనే అనాలి. ఎల్టీసీటీ. అంతవరకు రెండో స్టెప్ పూర్తయింది. లెక్క కంప్లీట్ చేయండి. మళ్ళీ ఏమంటాడు వాడు? ఆన్ April 5, 2024 ఇప్పుడు రెండో ఇల్లు ఎప్పుడు రెండో ఇల్లు అయినా చెప్తున్నది. ఎస్. ఇప్పుడు హౌస్ 2 ఎప్పుడు కొనుక్కున్నా? 10/3/2023 ఆ డేట్ కొనుక్కున్నాం. ఏం చెప్పాం థియరీ? కొత్తగా కొన్న ఇంటిని 3 సంవత్సరాల వరకు అమ్మకూడదు. మరి మీరు చెప్తే వీడికి కొత్తగా కొన్న ఈ 10/3/2023 కొన్న ఇంటిని చేంజ్ చేస్తున్నాడు. ఎప్పటికీ? 5/4/2024 ఏం చెప్పాలంటే ఆ కొన్న ఇంటిని ఎప్పటిదాకా అమ్మకూడదమ్మా? 3 డేట్ చెప్పండి నాకు. 9/3/26 ఆ డేట్ వరకు అమ్మడానికి. మీరు గమనిస్తే ఈ మధ్య ఆ 10th March 2023 కొన్న ఇంటిని 9th March 2026 వరకు అమ్మడానికి వీల్లేదు. అలాంటిది ఏం చేశాడు వాడు? 5th April 2024కి అమ్మేశాడు. వితిన్ 3 years అమ్మేసినట్టేనా? వితిన్ 3 years అమ్మేస్తే ఎర్లియర్ ఎగ్జామ్షన్ తిరిగి ఏం చేస్తానంటాడు? ట్యాక్స్ చేస్తానంటాడు. ఈ ఆ ఇయర్కి వెళ్ళిపోండి. అసెస్మెంట్ ఇయర్ మార్చండి. అసెస్మెంట్ ఇయర్ ఏ ఇయర్ రాస్తారమ్మా? ఎలిమెంటరీ చెప్పాలి. దానికి కూడా మార్కులు వేస్తాడు. మీరు పొరపాటు ఒక ఇయర్ రాపోయి ఇంకొక ఇయర్ రాస్తే దానికి వెళ్ళాల్సిన మార్క్ 1 మార్క్ ఎంతో హాఫ్ మార్క్ తీసేస్తాడు అమ్మా. 2025 2025-26 వెళ్ళిపోవాలి. సో 24-25 ఏమైంది? ప్రీవియస్ ఇయర్ అయింది. అమ్మిన ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ అయింది. సో 24-25 ప్రీవియస్ ఇయర్ కాబట్టి 25-26 చేస్తాం. ఏం వేయాలి చెప్పండి? ఎర్లియర్ ఎగ్జామ్షన్ తిరిగి ట్యాక్స్ ఏమంటున్నాడు కదా, దాన్ని ఏమనాలి? నోషనల్. మీకు ఆల్రెడీ టేబుల్ అయిపోయాడు. నోషనల్ వాట్? నోషనల్ ఇన్కమ్. ఏ ఇన్కమ్? ఏం క్యాపిటల్ గెయిన్? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే అనుకున్నాంగా. అది నిజం చెప్పాలంటే ఈ లెక్క మొదటి నుంచి మనం ఏమంటూ వచ్చాం? లాంగ్ టర్మ్. ప్రతిసారి నేను లాంగ్ టర్మ్ రాస్తూ వచ్చా. కానీ ఇప్పుడు ఏమో రాయాల్సి వస్తుంది? షార్ట్ టర్మ్. ఇది పనిష్మెంట్ అంటున్నా నేను. కాబట్టి గతంలో పొందిన ఎగ్జామ్షన్ తిరిగి ట్యాక్స్ చేసేటప్పుడు రివకేషన్. ఆ రివకేషన్ జరిగేది నోషనల్. ఆ నోషనల్ ఇప్పుడు ఏమంటున్నాం?
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? $37 lakhs. ఎందుకని? నువ్వు 38 లక్షల్లో ఆల్రెడీ లక్ష ఏం చేసేసాం. నువ్వు అంతకుముందు 38 lakhs గాను 1 లక్ష ఆల్రెడీ ట్యాక్స్ చేసాం కాబట్టి మిగతా అమౌంట్ మాత్రమే ఇప్పుడు ట్యాక్స్ చేయాలి. మిగతా అమౌంట్ అంటే ఎంత? 37 lakhs. బ్రాకెట్ లో కావాలంటే అమాట రాసుకోండి. 38 lakhs ఏమో నువ్వు పొందిన ఎగ్జంప్షన్ అమ్మా. దాంట్లో నుంచి ఆల్రెడీ 1 lakh ఏం చేసాం? ట్యాక్స్ చేసేసావు కాబట్టి ఆ 1 lakh ఏమన్నాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పాం. ఈ 37 లక్షలు ఇప్పుడు ఏమంటాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. లెక్క అయిపోయిందా? ఇంకా ఉందా? ఏముంది? ఇల్లు అమ్మాడుగా, ఇల్లు అమ్మాడు కదా, మరి ఇల్లు అమ్మినప్పుడల్లా మళ్ళీ ఏమొస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుందిగా. మరి ఇల్లు అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తే మళ్ళీ ఎక్కడ నేను ఏం చేయాలి? క్యాపిటల్ గెయిన్ కనుక్కోవాలిగా. ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లు కొనిందప్పుడు అమ్మిందప్పుడు లాంగ్ టర్మా షార్ట్ టర్మా? కదా డేట్ ఇక్కడ రాసే కదమ్మా. హౌస్ 2 ఎప్పుడు కొనుక్కున్నాడు? 10/3/2023 కొనుక్కున్నాడు. 10/3/2023 కొనుక్కున్న ఇంటిని ఎప్పుడు అమ్ముకున్నాడు? 5/4/2024 అమ్ముకున్నాడు. ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా? ఎన్ని నెలలు? 24 months దాటలా. 24 months అంటే 2025 అవుతుంది. 2025 లోపల అమ్మేశాడు కాబట్టి ఇదేమైంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్. ఒరిజినల్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి దాని అమౌంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆ స్టెప్ అయిపోయిందిగా. మళ్ళీ మనం ప్రొఫార్మా వేయాలి. ఏమని? ఫుల్ వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్. ఎంత కమ్మానంటాడు? 25 lakhs కమ్మానంటాడమ్మా. సో 25 lakhs కమ్మానంటాడు. మైనస్ ఇప్పుడు ఏం లెస్ చేయాలి? ఓకే, ట్రాన్సాక్షన్స్ ఏం లేవుగా. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్స్ తో పని లేదుగా. ఇండెక్స్ తో పని లేదు బికాస్ షార్ట్ టర్మ్ కాబట్టి. ఎంత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? ఎంత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? $37 lakhs కదా. మన ఇల్లు మనం రెండో ఇల్లు ఎంత పెట్టి కొనుక్కున్నాం? 37 lakhs. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 37 lakhs. బ్యాలెన్స్ ఇదేంటిది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఎంత? 12 lakhs. షార్ట్ టర్మ్ లాస్ వేయచ్చా? వేయచ్చు. ఇదేం కాదు, డిప్రిషియబుల్ కాదు. డిప్రిషియబుల్ అయితే బ్లాక్ ఉందా బ్లాక్ లేదా ఆలోచిస్తాం. డిప్రిషియబుల్ కాదు కాబట్టి అమ్మేస్తే లాస్ వస్తే లాస్ ఏంటి, గెయిన్ వస్తే గెయిన్ వేసేయండి అంతే. 12 lakhs. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఒక్కోసారి లెక్కల్లో ఈ సేల్ ఉంది. సేల్ ఒక్కోసారి ఇక్కడ మనకి 5/4/2024 ఉంది. 5/4/2024 బదులు ఒకవేళ సేల్ కనుక నేను ఇలా అనుకున్నా 15/3/2025 అనుకోండి. వింటున్నారా? 10/3/2023 కొనుక్కున్నది 15/3/2023కి అమ్ముకుంటే ఇది ఇప్పుడు ఏమవుతుంది? లాంగ్ టర్మ్. మరి లాంగ్ టర్మ్ అయితే విత్ ఇన్ 3 years అమ్ముకున్నాను కాబట్టి ఎర్లియర్ ఎగ్జామ్ 3 ట్యాక్స్ చేస్తాడు, అందులో మార్పు లేదు. మరి నేను తిరిగి అమ్ముకున్నప్పుడు ఇది ఏమవుతుంది? ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇండెక్స్ వేయాలి. అర్థమైందా? ఇండెక్స్ వేయాలి. ఇండెక్స్ వేయాలంటే మీ టేబుల్ ఎక్కడ ఆగిపోయింది? 2021, 22కి ఆగిపోయింది అంతేనా? 21, 22కి ఏం చెప్పాం? 317 చెప్పాం. మనకి ఇప్పుడు ఏ ఇయర్ నెంబర్ లేదు, 2025 నెంబర్ లేదు. మా అర్థమవుతుందా? 2025 నెంబర్ లేనప్పుడు ఏ నెంబర్ వేయాలరా అంటే ఈ 317 ఉంది, ఇంతకన్నా ఎక్కువ వేయాలి. మీకు అంతకుముందు ఏది కూడా ఏదో చెప్పాను. ఏది? 2001కి వెనక్కి వెళ్ళిపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్
1974లో కొంటే సిఐఏ ఎంత ఏమన్నా 100 ఏమన్నా, కానీ 2021-22 దాటిపోతే మాత్రం ఏం వేయడానికి వీలు లేదు, 317 వేయడానికి వీలు లేదు. ఏం వేయాలి? ఆ 317 కన్నా ఎక్కువ వేయాలి. ఆ ఎక్కువ ఎంత అంటే మీ ఇష్టం, ఎవరి లెక్క వాడితే. అర్థమైందా? అంటే రాబోయే ఇండెక్స్ నెంబరు ఎవరు చెప్పాలి? రాబోయే ఇండెక్స్ నెంబర్ ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తుంది? అప్పుడే చెప్తుంది. మరి ఈ లోపల లెక్క వేయాల్సి వస్తే మనం చెప్పుకుంటాం, మనం ఇష్టం నెంబర్ చెప్పుకుంటాం. మీకు అర్థమైందా? అందుకు జనరల్ గా అలాంటి పరిస్థితి రాకుండా దాన్ని ఎక్కడ ఆపేస్తాడు? షార్ట్ టర్మ్ లో ఆపేస్తాడు. మీకు అర్థమవుతుందా భాష అంతా? లాంగ్ టర్మ్ కి వెళ్ళిపోయింది అనుకోండి ఇబ్బందే. ఎందుకని? 21-22 తర్వాత నెంబర్లు లేవు. ఒకవేళ లాంగ్ టర్మ్ అయ్యి లెక్క వేయాల్సి వస్తే 317 కన్నా ఒక బిగ్గర్ నెంబర్ తీసుకుని లెక్క వేయాలి. ఆ బిగ్గర్ నెంబర్ రైటా రాంగా అంటే మనం తీసుకున్న ఒక అజంప్షన్ అంతే. అది ఆ పరిస్థితి రానియకుండా జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ లో షార్ట్ టర్మ్ దగ్గర ఆపేస్తాడు. షార్ట్ టర్మ్ దగ్గర ఆపేస్తాడు కాబట్టి మనకి దేంతో పని ఉండదు, ఇండెక్స్ తో పని ఉండదు. ఒకవేళ పొరపాటున కనుక పీరియడ్ పెరిగిపోతే మాత్రం ఒక అస్యూమ్డ్ నెంబర్స్ తీసుకొని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక్కోవాల్సి ఉంటుంది. మా అర్థమైన పాయింట్ ఇది. సో లెక్క ఫాలో అయితే ప్రస్తుతానికి ఒక్క సెక్షన్ చెప్పాను అంతే నేను ఈరోజు. మొదటి రోజు కాబట్టి ఏది ఎగ్జామ్షన్ సంబంధించి టైం పట్టింది. ఏంటి ఆ కాలం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది. మనకి ప్రతి రోజు మనకి ఒక లెక్క అవదమ్మా. రేపు రెండు లెక్కలు 3 లెక్కలు వేసుకోవచ్చు. ఒక కాలం అర్థమైతే మిగతా కాలంలోనే ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఇంకా ఓకే, ఐఎమ్ కంక్లూడింగ్ నౌ. చేయొచ్చమ్మా, ఒక నిమిషం ఆగండి మా. ఇది సెట్ ఆఫ్ చేసుకో, ఎందుకంటే రెండు ఒకే సంవత్సరంగా సెట్ ఆఫ్ చేసుకొని నెట్ రాసుకోవచ్చమ్మా. పైన ఏముంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందిగా, ఇక్కడ ఏముంది? లాస్ ఉందిగా. నెట్ ఏముందో రాసుకోవచ్చు. ఏది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఇది లాస్ అమ్మా, 12 లక్షలు. పైన ఉన్నది ఏంటి? గెయిన్. మరి ఆ లాస్ గెయిన్ ఏం చేసుకోవచ్చు? సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అల్టిమేట్ గా మీకు ఏం మిగిలింది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 25 lakhs మిగిలింది. ఒక ఇయర్గా అది లాస్ గెయిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అమ్మా. Okay, class concluded.